పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ద్వారా నిజం తెలుసుకొని మనోజ్ని చితకబాదిన సత్యం, షాక్లో రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పార్వతిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని సుమతి ద్వారా తెలుసుకొని బాలు, మీనా ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక మీనాని చూసి పార్వతి అయితే చాలా ఏడుస్తుంది. అమ్మ మీనా, ఎలాంటి పరిస్థితి వాడు తీసుకొచ్చాడో చూసావా? పోలీసులు వాడు దొరికే వరకు నన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటూ పార్వతి అయితే ఏడుస్తూ ఉంటుంది. చివరికి వాడు చేసిన తప్పుకి నేను కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది. బాధపడకమ్మా, ఇప్పుడే ఈయన ఇన్స్పెక్టర్తో మాట్లాడతారు అని అంటూ ఉంటుంది మీనా. ఇన్స్పెక్టర్ గారు, తప్పు చేసింది శివ అయితే ఎందుకు మా అత్తయ్య గారిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు? ఇదెక్కడి న్యాయం అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే, వాడు దొరికే వరకు ఈవిడ్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెడతాము. ఒకవేళ మీరు ఈవిడ పోలీస్ స్టేషన్లో ఉండకూడదంటే శివని తీసుకొచ్చి మాకు అప్పచెప్పి ఈవిడ్ని తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఆ మాట విని ఒక్కసారే బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. సార్, శివ కావాలని ఇదంతా చేయలేదు సార్, దానికి కారణం ఉంది అని అంటూ ఉంటాడు బాలు. కారణం ఏదైనా సరే ఆ వీడియోలో అతను దొంగతనం చేసినట్టే క్లియర్గా ఉంది అని అంటూ ఉంటే, మరి బైక్ మీద ఇంకొక అతను ఉన్నాడు కదా, మరి అతన్ని ఎందుకు పట్టుకురావడం లేదు మీరు? వాడు వడ్డీ వ్యాపారస్తుడు, రౌడీ షీటర్ గుణ, మరి వాడిని ఎందుకు తీసుకొచ్చి జైల్లో పెట్టడం లేదు అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ని. అప్పుడు ఇక గుణ సంగతి మాకు అనవసరం, దొంగతనం ఎవరైతే చేశారో, ఎవరి చేతులతో చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. నాకు అర్థమైంది సార్, ఆ గుణాన్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటాడు బాలు. ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, నీకెందుకు అవన్నీ? మాకు మాత్రం ఆ శివగాడు దొరకాలి, వాణ్ణి తీసుకొచ్చి వీడిని తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. లేకపోతే వాడి మీద పెట్టిన కేసునన్నా వాపస్ తీసుకోమని చెప్పండి, అప్పుడు మేము కేసు కొట్టేస్తామని ఇన్స్పెక్టర్ చెప్పడంతో అప్పుడు ఇక ఆ మాట విని బాలు అయితే, మీనా వెళ్ళి అమ్మని తీసుకొద్దాం పదా అని అంటూ ఉంటే, మీ అమ్మగారు మనం వెళ్తే అసలు ఖచ్చితంగా రారండి, మనం అంత బ్రతిమలాడుతున్నాం, సంతకం పెట్టొద్దు, కేసు ఫైల్ చేయొద్దన్నా అత్తయ్య ఊరుకున్నారా? సంతకం పెట్టేశారు, చివరికి ఇల్లు వదిలే వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడు ఇక పార్వతి అయితే బాధపడుతూ ఉంటుంది. మా అమ్మని ఎలా తీసుకురావాలో, ఎవరు అడిగితే వస్తుందో ఖచ్చితంగా నాకు తెలుసు, ముందు పద వెళ్దాం. సుమతి, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఇప్పుడే వస్తాము అని బాలు, మీనా ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరుతారు. అమ్మ మీనా, కాఫీ తీసుకురా అని అడుగుతూ ఉంటాడు సత్యం. మీనా లేదు మావయ్య అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే ఎక్కడికి వెళ్ళింది ఏమో, ఎక్కడికి వెళ్ళిందో, ఉదయం నుంచి టిఫిన్ వండలేదు, కాఫీ ఇవ్వలేదు, అసలు ఏమనుకుంటుందో అని అంటూ ఉంటుంది రోహిణి. ఏమ్మా, నీకు ఇవేమీ చేతకావా అని అడుగుతూ ఉంటాడు సత్యం. నువ్వేమన్నా పైనుంచి ఊడిపడ్డావా ఏంటి? ప్రతిదానికి మీరానే అడుగుతావు నువ్వు కూడాను. కనీసం నీ భర్తకైనా టిఫిన్ వండి కాఫీ పెట్టాలని బుద్ధి కూడా నీకు లేదా అని రోహిణిని అంటూ ఉంటాడు సత్యం అయితే. అప్పుడే మనోజ్ వచ్చి, ఇంట్లో రోజు అన్ని పనులు చేసేది మీనానే కదా నాన్న అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడు ఇక మనోజ్ మాటలకి, మరి మీనా లేనప్పుడన్నా మీ ఆవిడ పని చేయాలి కదరా, పోనీ నాకు ఇవ్వకపోయినా కనీసం నీ వరకైనా వండి వార్చాలి కదా అని అంటూ ఉంటాడు. మీనాని మీ అమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్తుంది కానీ మీనా వెళ్ళడం లేదు. మీనా ఒక్క గంట ఇంట్లో లేకపోతేనే అసలు ఏమైపోతున్నారో మీరు అర్థం కావడం లేదు. టిఫిన్ ఇవ్వలేదని, కాఫీ పెట్టలేదని మీనా గురించి ఆలోచిస్తున్నారు. మీనా వండి పెట్టకపోతే ఇంట్లో ఎవరికి గతే లేదు, ఆ మీనానేమో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమనడం ఇవి తలుచుకుంటేనే నవ్వొస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక రోహిణి అయితే, రా మనోజ్, మనం బయటికి వెళ్ళి తిందాము అని సత్యాన్ని పట్టించుకోకుండానే ఇక వెళ్ళిపోతారు. తర్వాత శృతి, రవి వీళ్ళిద్దరు కూడా ఇక అలాగే చెప్పి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక ప్రభావతి అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న ప్రభావతికి కాఫీ తీసుకొని వస్తుంది కామాక్షి. కాఫీ తీసుకొని వచ్చి కామాక్షి అయితే ఇలా అంటూ ఉంటుంది,
కాఫీ తీసుకోవద్దునా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సత్యం అయితే గుర్తొస్తాడు. ఇంతకీ ఆయన కాఫీ తాగారో లేదో అని అంటూ ఉంటే ఎందుకు తాగడు, మీనా ఉంది కదా, మీనా చూసుకుంటుంది అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇంతలో ఇక ప్రభావతి అయితే ఒక్కసారి మనోజ్కి ఫోన్ చేస్తాను అని మనోజ్కి అయితే ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారా అని అడుగుతూ ఉంటే ఎక్కడుంటాము, హోటల్లో ఉన్నాము అని అంటూ ఉంటాడు మనోజ్. హోటల్లో ఏంట్రా, ఆ మీనా బాలు ఇద్దరు పొద్దున్నే ఎక్కడికో వెళ్ళిపోయారు. నాన్నేమో కాఫీ కాఫీ అని అరుస్తున్నారు. తర్వాత రోహిణి మీనా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయిందంటే మీనా వండకపోతే ఇంట్లో గతే లేదన్నట్టు పాపం రోహిణిని అనవసరంగా నాన్న తిట్టారు. అందుకని మేమిద్దరం కూడా బయట తినేస్తామని వచ్చేసాము. తర్వాత శృతి రవి కూడా హోటల్లోనే తింటామని ఇద్దరు అనుకోవడం కూడా విన్నాను అని అంటూ ఉంటే మరి మీ నాన్న అని అనగానే నాన్న నాన్న ఏమో మరి నాన్న ఏం చేస్తారో, నాన్న కూడా బయట ఎక్కడో తినేస్తారులే అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే రే అది కాదురా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఫోన్ పెట్టేస్తాడు మనోజ్. ఏంటి అన్నయ్యకి ఆ ఇంట్లో కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా లేరా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఆ మీనా పొద్దున్నే ఎక్కడికో పోయిందంట, కాఫీ ఇవ్వచ్చు కదా ఈయనకి అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. చూడొదినా, మీనా ఇంట్లో అందరికీ కూడా అన్ని సదుపాయాలు చేసి పెడుతుంది. మిగతా మీ కోడళ్ళిద్దరూ కనీసం కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చిన మామగారికి కప్పు కాఫీ ఇవ్వలేకపోయారా? ఏదో వాళ్ళ సొంతానికి వాళ్ళు కడుపు నింపుకోవడానికి వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు ఆలోచించి వెళ్ళిపోయారు. పాపం పెద్ద ఆయనే ఒంట్లో ఆరోగ్యం బాగోదని కనీసం నీ కొడుకులకైనా తెలిసిందా, కాఫీ కూడా ఇవ్వలేకపోయారు. నువ్వు లేని అన్నయ్యకి అక్కడ ఏమీ జరగదు. మీనా ఉంటే కనీసం అన్నయ్యని చూసుకునేది. మీనా పాపం వాళ్ళమ్మని ఓదార్చడానికి వెళ్ళుంటుంది అని అంటూ ఉంటుంది కామాక్షి. పాపం ఏంటి పాపం, అలాగే జరగాలి. అయినా కోడల్ని ఇంట్లోనే పెట్టుకున్నారు కదా, ఆయనకి కూడా అలాగే జరగాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సరేలే కాఫీ తాగు అని కామాక్షి అంటూ ఉంటే వద్దులే కామాక్షి, ఆయన అక్కడ తాగలేదని తెలిసాక నాకు తాగబుద్ధి కావడం లేదు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అయితే సరిపోయింది, ప్రేమ మాత్రం ఆకాశం అంతుంది కానీ మళ్ళీ ఈ రోషాలు ఎన్నున్నాయో కోపాలును అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే తర్వాత మీనా బాలు ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే సత్యం అయితే ఇక మీనాని అమ్మ మీనా ఎక్కడికి వెళ్ళారు పొద్దున్నే అని అడుగుతూ ఉంటే కాఫీ తాగారు మావయ్య అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, వాళ్ళకి వాళ్ళు టిఫిన్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయారు హోటల్స్కి అని అనగానే అయ్యో ఆగండి మావయ్య ఒక్క నిమిషం అని గబగబా వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని వచ్చి ఇక ఇస్తుంది సత్యానికి. ఒక్క నిమిషంలో టిఫిన్ కూడా వండేస్తాను మావయ్య అని అంటూ ఉంటే వద్దులేమ్మా, ఇంతకీ పొద్దున్నే మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి అని అడుగుతూ ఉంటే శివని మాకు అప్పచెప్తే కానీ మేము మీ అమ్మని వదలమంటూ అమ్మని అరెస్ట్ చేశారు మావయ్య అని అంటూ ఉంటుంది మీనా ఏడుస్తూ. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. ఏం మాట్లాడుతున్నావమ్మా అని అనగానే అవును మావయ్య, అమ్మని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. పోలీసులు ఏమో కేసు వాపస్ అన్నా తీసుకోవాలి, ఆ శివని తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. అత్తయ్య మేము వెళ్తే మా ముఖాలు చూసి అత్తయ్య అస్సలు కూడా రారు. అందుకని మావయ్య అత్తయ్యని ఒప్పించేది, అత్తయ్య మాట వినేది మీకు మాత్రమే. దయచేసి అత్తయ్యని కేసు వాపస్ తీసుకోమని చెప్పండి మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. అవును నాన్న, ఈ ఒక్కసారికి వాడిని క్షమించమని చెప్పు, వాడి భవిష్యత్తు పోతుంది నాన్న, నువ్వే ఎలాగైనా అమ్మకి చెప్పాలి అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక సత్యం అయితే సరేరా పద మీ అమ్మని అడుగుతాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి ప్రభావతి దగ్గరికి అయితే వెళ్తారు సత్యం, మీనా, బాలు ముగ్గురు కూడా. అప్పుడే వదిన అన్నయ్య వస్తున్నాడు అని అంటూ ఉంటుంది కామాక్షి. నన్ను చూడకుండా ఉండలేరు కదా, వస్తారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక సత్యం అయితే ఏంటి ప్రభ ఇదంతా, ఇంటికి పెద్దదానివి ఆలోచించి ఇంట్లోకి వచ్చిన సమస్యలను తీర్చాలి కానీ నువ్వే సమస్య అయ్యి ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తే ఎలా కుదురుతుంది చెప్పు, రా ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు సత్యం. నేను రానని చెప్పాను, ఈ మీనా ఇంట్లో ఉంటే నేను అడుగు కూడా పెట్టను అని అంటూ ఉంటుంది ప్రభావతి.
అప్పుడు ఇక మీనా అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అత్తయ్య, దయచేసి మీరు ఇంటికి రండి, మా వాడి మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోండి అని అడుగుతూ ఉంటుంది మీనా. శివ మీద పెట్టిన కేసు మాత్రం నేను వెనక్కి తిరిగి తీసుకోను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇప్పుడు మీరు చేసిన పనికి మా అమ్మని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, దయచేసి మా అమ్మని ఎలాగైనా సరే మీరే విడిపించాలత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. అయినా అలాంటి కొడుకుని కన్నందుకు అలాంటి తగిన శాస్తే జరగాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూడు ప్రభా, తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది, ఇప్పుడైనా నీ మనసు కరగడం లేదా? వాళ్ళని సాధించింది, ఏడిపించింది, అవమానించింది, ఇంకా నీకు సరిపోలేదా? ఇంకా కడుపు నిండలేదా? సరేలే, భర్త మాట కూడా వినని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఏదో నిన్ను అడగాలని వచ్చాను, నువ్వు నా మాట కూడా వినడం లేదంటే ఇక నేను కూడా నీ దృష్టిలో భర్తగా ఎప్పుడో పోయినట్టే లెక్క. భర్త మాటలు కూడా లెక్క చేయకుండా వినిపించుకోకుండా ఉన్నావంటే ఇక నాకు విలువే ఉంది, నేను ఉన్నా లేనట్టే అని అంటూ ఉంటాడు సత్యం. సత్యం మాటలకి అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటండి ఆ మాటలు, ఎందుకు మీరు ఇలా ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. మరేం చేయమంటావు, అక్కడ పాపం పార్వతి చెల్లి ఎంత బాధపడుతుంది, కనీసం నువ్వు కూడా నా మాట వినడం లేదు. వచ్చి కేసు వాపస్ తీసుకో, ఆ ఇంటి ఉసురు మనకి తగలకూడదు, ఆ ఏడుపులు మనకి తగలకూడదు, వాళ్ళని బాధ పెట్టి మనం ఏం సంతోషపడతాం చెప్పు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే సత్యం మాటలకి ప్రభావతి అయితే సరే, నేనైతే కేసు వాపస్ తీసుకుంటాను, ఈ మీనా మళ్ళీ నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ముందు కేసు వాపస్ తీసుకో, తర్వాత ఆలోచిద్దాము అని అంటూ ఉంటాడు సత్యం. వదిన, అన్నయ్య ఇంతలా మాటలు ఇంటి రమ్మంటుంటే కేసు వాపస్ తీసుకోమని నిన్ను ప్రాధాయపడుతుంటే భర్త చేత ఎన్నిసార్లని అలా బ్రతిమలాడించుకుంటావు చెప్పు. వెళ్ళొదిన, కేసు వాపస్ తీసుకో అని అంటూ ఉంటుంది కామాక్షి. సరే, కేసు వాపస్ తీసుకుంటాను అని వెంటనే ప్రభావతి అయితే పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతుంది. అప్పుడు ఇక పోలీస్ స్టేషన్కి అయితే ప్రభావతి వస్తుంది. ప్రభావతి వచ్చిన తర్వాత అప్పుడు ఇక ప్రభావతి రోహిణి మనోజ్కి ఫోన్ చేస్తుంది. మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి, మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. ఏంటి మనోజ్, అత్తయ్య పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారేంటి అని అనగానే, ఏముంది, ఆ మీనా వాళ్ళ అమ్మని జైల్లో పెట్టారట, అందుకే అమ్మ వెళ్ళుంటుంది. అమ్మ ఒకవైపే ఉంటుంది కదా, నాన్న కూడా సపోర్ట్ చేయరు, మాట్లాడడానికి మన ఇద్దరిని పక్కన నుంచోబెట్టుకోవడానికి ధైర్యంగా రమ్మనుంటుంది, పద వెళ్దాం అని మనోజ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు, రోహిణి మనోజ్ అయితే. అలా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి. చూడండి ఇన్స్పెక్టర్, నేను ఈ కేసుని వాపస్ తీసుకోవాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా, ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా, కేసు వాపస్ తీసుకుంటావా అని అడుగుతూ ఉంటే, అవును, కేసు వాపస్ తీసుకుంటాను, ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి పెడతాను అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని బాలు మీనా ఎంతో సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇన్స్పెక్టర్ అయితే వీటి మీద సంతకం పెట్టండి అని అంటూ ఉంటాడు పేపర్స్ ఇచ్చి. వాటి మీద ప్రభావతి అయితే సంతకం పెడుతుంది. సంతకం పెట్టిన తర్వాత అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే కేసు ఆమె వాపస్ తీసుకున్నందువల్ల మిమ్మల్ని విడుదల చేసేస్తున్నాను అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడు ఇక పార్వతి అయితే ప్రభావతి కాళ్ళ మీద పడుతుంది. ఇక ప్రభావతి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించొదినా, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని పార్వతి ప్రభావతి కాళ్ళు పట్టుకుంటుంది. అప్పుడే ఇక నాకు ఎలాంటివి నచ్చం, వదులు, అయినా నేనేమి ఇదేమీ మామూలుగా చేయలేదు, నీ కూతురు శాశ్వతంగా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటేనే నేను చేశాను అని అంటూ ఉంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత చూద్దామని నేను చెప్పాను కదా ప్రభావతి, అయినా నువ్వు ఎందుకు వినిపించుకోలేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు అని అంటూ ఉంటాడు సత్యమైతే. ఇంతలో కానిస్టేబుల్ అయితే వస్తాడు. బాలుని చూసి, ఏంటి బాలు ఇక్కడున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, బాబాయ్ నువ్వు ఉన్నావా ఇక్కడ, అసలు నాకు తెలీదు, లేకపోతే నీకే అన్ని విషయాలు చెప్పేవాణ్ణి అని అంటూ ఉంటాడు.
బాలు మొత్తం అందరూ కూడా జరిగిందంతా కూడా కానిస్టేబుల్కి బాలు అయితే చెప్పేస్తాడు. అలా చెప్పేసిన తర్వాత ఇక కానిస్టేబుల్ అయితే ఆ గుణగాడు పెద్ద రౌడీ, అందులోనే మా ఇన్స్పెక్టర్కి కూడా లంచాలు ఎక్కువ ఇవ్వాలి, అందుకని ఇలా చేస్తున్నట్టున్నాడు అని అంటూ ఉంటాడు. కానిస్టేబుల్ అయితే అప్పుడు ఇక లోపల నుంచున్న రోహిణి మనోజ్నైతే కానిస్టేబుల్ చూస్తాడు. అదేంటి వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చారు, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. రోహిణి మనోజ్ని చూసి వాళ్ళిద్దరు నీకు ముందే తెలుసా బాబాయ్ అని అడుగుతూ ఉంటే తెలియకపోవడం ఏంట్రా, ఎవరో కెనడా నుంచి వచ్చిందట కల్పన అనే అమ్మాయిని తీసుకువచ్చి ఇంగో ఇతగాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి మోసం చేసి ఇతను అకౌంట్లో నుంచి 40 లక్షలు కొట్టేసి కెనడా వెళ్ళి కంపెనీ పెట్టి పై స్థాయికి వచ్చింది. ఆ అమ్మాయి అనుకోకుండా ఇండియా వచ్చినప్పుడు వీళ్ళకి దొరికిపోయింది. అప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే నీ పాస్పోర్ట్ వీసా క్యాన్సిల్ చేయించి ఈ కేసుని కోర్టులో వేయమంటావా అని అంటూ అదిగో అమ్మాయి ఉందే రోహిణి అసలు మామూలుగా ఆడుకోలేదు ఆ రోజు అని అంటూ ఉంటాడు. కానిస్టేబుల్ అయితే ఒకసారి లోపలికి రండి బాబాయ్ అని బాలు అయితే లోపలికి తీసుకువెళ్తాడు. అప్పుడే మనోజ్ రోహిణి కానిస్టేబుల్ని చూసి షాక్ అయిపోతాం. ఇతను మనల్ని గుర్తుపట్టాడంటే మనం ఆడుతున్న నాటకం మొత్తం కూడా బయటపడిపోతుంది రోహిణి, మనం మెల్లిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కరెక్టు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడు ఇక మనోజ్ అలా వెళ్ళిపోతూ ఉండగా ఈ కానిస్టేబుల్ అయితే ఆగవయ్యా మనోజ్, ఆగమ్మ రోహిణి, ఏంటి నన్ను చూసి వెళ్ళిపోతున్నారు అని అడుగుతూ ఉంటారు. కానిస్టేబుల్ అప్పుడే అవును అసలు కానిస్టేబుల్ని చూసి మీరు పరిగెత్తడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం కూడా. అప్పుడు ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అర్జెంటుగా పార్లర్కి వెళ్ళాలి మావయ్య, అందుకని తొందరగా వెళ్తున్నాము అని అంటూ ఉంటుంది రోహిణి. ఆగు పార్లర్లమ్మా, ఎక్కడికి వెళ్తావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. కానిస్టేబుల్ బాబాయ్ ఇప్పుడు చెప్పు వీళ్ళు అసలు కదా అని అంటూ ఉంటాడు బాలు. అంటే బాలుకి ఇతను అన్ని నిజాలు చెప్పేసినట్టున్నాడు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే కానిస్టేబుల్ అయితే కెనడా నుంచి వచ్చిన కల్పన అనే అమ్మాయి దగ్గర వీళ్ళు ముక్కు పిండి 48 లక్షలు వడ్డీతో సహా గుంజారు. ఆ అమ్మాయి ఇతన్ని మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయట. నేరుగా ఇతని అకౌంట్లోకి ఆ 40 లక్షలు కూడా ఇచ్చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే బాలు అయితే చూసావా నాన్న, వీడు మింగేసిన 40 లక్షలు వెనక్కి వచ్చాయి, కానీ వీడు ఆ 40 లక్షలు తన అకౌంట్లోనే ఉంచుకొని ఫర్నిచర్ షాపు కొన్నట్టున్నాడు. ఈ పార్లర్ అమ్మేమో మా నాన్న ఆ 15 లక్షలు పంపించాడు, 25 లక్షలు పంపించాడు అంటూ మన ముందు గొప్పలు చెప్పింది ఈ డబ్బుల గురించే నాన్న అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు అన్న మాటకి అప్పుడే ఇక సత్యం మనోజ్ కాలర్ పట్టుకొని చెప్పరా ఇదంతా నిజమేనా, నువ్వు మోసం చేసిన అమ్మాయి నీకు డబ్బులు తిరిగి ఇచ్చేసిందా అని అడుగుతూ ఉంటే తిరిగి ఇచ్చేసింది నాన్న అని అంటూ ఉంటాడు మనోజ్. మరి ఈ విషయాలేమీ మాకెందుకు చెప్పలేదు, మీ అమ్మకు కూడా ముందే తెలుసా అని అడుగుతూ ఉంటే లేదండి నాకేం తెలీదు, వీడు ఇలా ఆలోచిస్తాడని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి కూడా. అప్పుడే ఏంటమ్మా రోహిణి ఇదంతా నీకు కూడా జరిగింది తెలిసే, మరి నువ్వేమంటావు అని అడుగుతూ ఉంటే అదే మావయ్య అని తడబడుతూ ఉంటుంది. అప్పుడు ఇక సత్యమైతే మనోజ్ కాలర్ పట్టుకొని చెప్తావా లేదా అని ఇక గుంజుతాడు. అప్పుడు ఇక మనోజ్ అయితే నన్ను క్షమించండి నాన్న, ఆ డబ్బులు మొత్తం మా దగ్గరే ఉన్నాయి, కానీ వాటిల్లో చాలా మటుకు ఖర్చు అయిపోయాయి. ఫర్నిచర్ షాప్ కని ఆ ఈవెంట్ కని డబ్బులు మాత్రం చాలా ఎక్కువగా అయిపోయాయి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా అంటారు ఆ మాటలు విని. అప్పుడే ఇక పోలీస్ స్టేషన్లోనే చితకబోతాడు మనోజ్ని. చూసావు కదా, నువ్వు ఇప్పటి వరకు పార్వతిని తన కొడుకు సరిగ్గా పెంచలేదని దొంగ అయ్యాడని చెప్పావు. ఇప్పుడు కోటీశ్వరుల అయినా నీ కోడలు అబద్ధం చెప్పింది, నీ కొడుకు కూడా అబద్ధమే చెప్పాడు. వీళ్ళ కష్టార్జితాన్ని నా కష్టార్జితాన్ని మొత్తం మింగేయాలని చూస్తున్నాడు అని సత్యమైతే అంటూ ఉంటాడు. అప్పుడే బాలు అయితే సార్ మాకు రావాల్సిన వాటా కూడా వాడేసుకొని మలేషియా నుంచి వాళ్ళ మావయ్య పంపించాడని మాతో అబద్ధం చెప్పాడు సార్ అని అంటూ ఇతని మీద కేసు పెట్టండి అని అనగానే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.